బాబు, వెల్కమ్ బ్యాక్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. టెట్ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్కి అందరికి కూడా ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము. దీనిలో భాగంగానే మనకి ఈవీఎస్ 2017 సంబంధించినటువంటి 18కి సంబంధించినటువంటి 2017 ఫైనల్కి సెట్ 32 సెట్ F32 సంబంధించినటువంటి బిట్స్ ఇక్కడ మీకు సైన్స్ సంబంధించినటువంటి ఈవీఎస్ సంబంధించినటువంటి బిట్స్ని ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. సో దానిలో భాగంగానే మనకి ఫస్ట్ బిట్ 121 భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించినటువంటి తేదీ ఇది. 1950 జనవరి 24, 1950 జనవరి 26, 1949 నవంబర్ 26, 1949 నవంబర్ 24. దీనికి సరైన సమాధానము ఇది రీసెంట్గా దీన్ని జరుపుకోవడం జరిగిందండి దేశవ్యాప్తంగా. మొన్న రీసెంట్గా 121 ఆప్షన్ 3 1949 నవంబర్ 26. మన నవంబర్ 26న దీన్ని రాజ్యాంగం ఆమోదించినటువంటి తేదీగా దీన్ని జరుపుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లైక్ చేయి. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రగిరి కోటలోని రాజ్మహల్ కట్టడం నిర్మాణ శైలి అనేది ఎవరిది? ఇండో టర్కీ శైలి, ఆర్యుల శైలి, ఇండో బ్రిటిష్ శైలి, మొఘలాయిల శైలి. 122. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1 ఇండో టర్కీ శైలి. నెక్స్ట్ క్వశ్చన్, అరకు వ్యాలీ పోరోజో గిరిజనులు మాట్లాడే భాష ఏది? అరకు వ్యాలీలోని పోరోజో గిరిజనులు మాట్లాడే భాష ఏది? హత, బోండా, చెంచు, రెమో. 123. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 రెమో. నెక్స్ట్ క్వశ్చన్ అండి, తరిగిపోని శక్తి వనరులు ప్రయోజనాలు: ధర ఎక్కువ, కాలుష్యరహితాలు, కాలుష్యకారకాలు, ఎప్పటికీ లభిస్తాయి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. 2 ఆప్షన్స్ ఉంటాయి, 2 సరైన సమాధానాలు కింద ఇచ్చండి. మళ్ళీ దీనికి సరైన సమాధానం 124 బీడి. ఆప్షన్ 2 బీడి 2 అంటే ఇది కాలుష్యరహితమైంది, ఎప్పటికీ లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమ కలిగిన పట్టణం నగరం ఏది? కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, నర్సాపురం. 125 1 ఆప్షన్ 1 125 ఎద్దు కొమ్ములతో గుండీలు తయారు చేసే పరిశ్రమ కాకినాడలో ఉంది. సో దీనికి కోడ్ ఏంటంటే ఎద్దు వచ్చి కాకి కొమ్ముల మీద ఆలింది. కాకి వచ్చి ఎద్దు కొమ్ముల మీద ఆలింది. సో ఈ కోడ్ ఇప్పటికీ గుర్తుంటుంది. కాకి వచ్చి ఎద్దు కొమ్ముల మీద వాలింది. ఎద్దు కొమ్ములతో గుండీలు కూడా తయారు చేస్తారని ఇప్పుడు తెలిసింది. రైట్. నెక్స్ట్ 126 ఐక్యరాజ్య సమితి శతాబ్ద వృక్షంగా ప్రకటించిన వృక్షం ఏది? కొబ్బరి, వేప, చింత, టేకు. 126. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 వేప. వేపలో ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. 126 2. నెక్స్ట్ క్వశ్చన్ 127 అంతర్జాతీయ దినరేఖను ఎలా కూడా పిలుస్తారు? 180 degrees ఉత్తర తూర్పు రేఖాంశం, గ్రీనిచ్ రేఖాంశం, 180 degrees తూర్పు పశ్చిమ రేఖాంశం, 180 degrees తూర్పు పశ్చిమ అక్షాంశం. 127. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. వన్ 180 degrees తూర్పు పశ్చిమ రేఖాంశం. నెక్స్ట్ క్వశ్చన్ 128 ఇక్ష్వాకుల సామ్రాజ్యం యొక్క రాజధాని? శ్రీకాకుళం, ధాన్యకటకం, అమరావతి, విజయపురి. 128. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 విజయపురి.
నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ జనరేటర్ కొనుక్కున్న వారే ఎవరు? 129. ఆయిస్టర్డ్, ఆల్వా ఎడిసన్, గాల్వనీ, మైకిల్ ఫ్యారడే. దీనికి సరైన సమాధానము 129 ఆప్షన్ 4 మైకేల్ ఫ్యారడే. నెక్స్ట్, సూర్యకాంతి సముద్రంలో రమారమి ఈ లోతు వరకు ప్రయాణిస్తుంది? 92, 262 అడుగులు, 62 మీటర్లు, 162 అడుగులు, 130 ఆప్షన్ 2 262 అడుగులు. వీడియో చూసే ఆస్పిరెంట్స్ లైక్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ లైక్ హిట్ చేయండి. కొన్ని పాయింట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది, మన ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. 131. సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పిలువబడే జీవులు ఏవి? బ్యాక్టీరియా, వైరస్, కాకులు, రాబందులు. 131. 3, 4 రెండు అంటే కాకులు ఉంటాయి, రాబందులు కూడా ఉంటాయండి. సో కాబట్టి 3, 4 ఆప్షన్ ఇచ్చాడు, రెండిట్లో ఏదైనా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ పరంగా రాష్ట్రంలో ఒక బిల్లు చట్టం కావాలంటే చివరికి వీరి ఆమోదం పొందాలి? ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ముఖ్యమంత్రి, గవర్నర్, శాసనసభ. 132 ఆప్షన్ 3 గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ చెట్లు కలపను పేపర్ మిల్లుల్లో సాధారణంగా ముడి పదార్థంగా వాడతారు? సరుగుడు, సైకస్, నీటం, సుబాబుల్, పైనస్, తాడి చెట్టు, వెదురు, యూకలిప్టస్, సుబాబుల్, యూకలిప్టస్, సైకస్, తాడి చెట్టు. 133 మీకు సరైన సమాధానము ఆప్షన్ 3 వెదురు, యూకలిప్టస్, సుబాబుల్. నెక్స్ట్ క్వశ్చన్, వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా. పక్కన హైప్ ఉంటుంది, హైప్ బటన్ని క్లిక్ చేయండి, కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి మాకు. పేజ్ నెంబర్ 135. ద్విలింగ పుష్పాలు కలిగిన మొక్క? ఉమ్మెత్త, మందార, కొబ్బరి, బొప్పాయి, దోస, సొర, కాకర, తాటి. ఎందుకు నా బ్లాక్ వస్తుంది? సెట్టింగ్స్ తీసుకోండి. దీనికి సరైన సమాధానము 135 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్యుల కాలంలో ప్రామాణిక నాణ్యాలు మరియు వాటి తయారీలో ఉపయోగించిన లోహం ఏది? బీసెంట్, బంగారం, పాణ, వెండి, బీసెంట్, వెండి, పాణ, బంగారం. 136 ఆప్షన్ 2 పాణ, వెండి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ దేహంలో అధిక శాతం కలిగిన మూలకం ఏది? కార్బన్, నత్రజని, హైడ్రోజన్, ఆక్సిజన్. దీనికి సరైన సమాధానం 137 137 ఆప్షన్ 4 ఇచ్చాడండి, ఆక్సిజన్. నెక్స్ట్ క్వశ్చన్, పొగాకులో మొజాయిక్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి వ్యాధి వ్యాపించే విధానం? శిలీంధ్రాలు, గాలి మొలకలు, బ్యాక్టీరియాలు, మొలకలు, వైరస్, శిలీంధ్రాలు, కీటకాలు, శిలీంధ్రాలు, గాలి. దీనికి సరైన సమాధానం 138 ఆప్షన్ 3 వైరస్, కీటకాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో మే, జూన్ నెల మధ్యలో పడమర నుంచి తూర్పుకి వీచేటటువంటి వేడి పొడి పవనాలను ఏమని పిలుస్తారు? మిస్ట్రాల్, లూ, చినుక్, ఫ్యూమా. 139 ఆప్షన్ 2 లూ.
నెక్స్ట్ క్వశ్చన్ 140. స్వచ్ఛమైన నీరు, విద్యుత్ వాహకము, పాక్షిక విద్యుత్ వాహకము, విద్యుత్ బంధకము, విద్యుత్ నిరోధకము. 140. ఆప్షన్ 140 విద్యుత్ బంధకం అండి. స్వచ్ఛమైన నీరు విద్యుత్ బంధకం, అందుకే దాంట్లో ఏమైనా సోడియం క్లోరైడ్, ఉప్పు అట్లాంటివి కలుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్. రుచి కణికలు వీటిపైన ఉండవు. ఫంగిఫామ్, ఫిలిఫామ్, ఫోలియేట్, సర్కంవాలెట్. టేస్ట్ బర్డ్స్ లేనటువంటివి ఏవి? ఏ ప్యాపిల్లెస్ మీద టేస్ట్ బర్డ్స్ ఉండవు. దీనికి ఒక కోడ్ కూడా చెప్పానండి. దీనికి సరైన సమాధానము టేస్ట్ బర్డ్స్ ఉండవు, అందుకని ఇవి టేస్ట్ని ఐడెంటిఫై చేయలేవు, రుచిని గుర్తించలేవు అని చెప్పాము. దీనికి ఒక కోడ్ కూడా చెప్పాను, దీనికి ఆ కోడ్ చెప్తాను. 141 ఆప్షన్ 3 ఫిలిఫామ్. ఫిలిఫామ్ అంటే పిల్లి పాలు తాగేటప్పుడు దానికి రుచి అవసరం లేదు, చప్పకుండా తాగిద్ది. అంటే టేస్ట్ని గుర్తించలేనటువంటి టేస్ట్ బర్డ్స్ దేంట్లో ఉంటాయంటే ఫిలిఫామ్ ప్యాపిల్లేలో ఉంటాయి. ఫిలిఫామ్ సూక్ష్మాంకురాల్లో టేస్ట్ బర్డ్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్వేదుల ప్రాంతం అనేది ఏంటి? నది సముద్రంలో కలిసే ప్రదేశము, నది పుట్టే ప్రదేశము, రెండు నదుల మధ్య సారవంతమైన భూమి, నదిలోని చిన్న ద్వీపం. నూట 142 ఆప్షన్ 3 రెండు నదుల మధ్య సారవంతమైన భూమి. అంతర్వేది అనేది ఒకటి అది ఉందిగా ప్లేస్, నది సముద్రంలో కలిసే ప్లేస్, అది అంతర్వేది. ఇది అంతర్వేదుల ప్రాంతం. అది ఊరి పేరు. ఇది అంతర్వేదుల ప్రాంతం అంటారు. 142 ఆప్షన్ 3 రెండు నదుల మధ్య సారవంతమైన ప్రాంతం అంట. 142. నెక్స్ట్ క్వశ్చన్ 143. జలచక్రంలో అంతరాయం వేటికి దారితీస్తుంది? తుఫాన్లకు, అధిక వేడికి, తీవ్రమైన గాలులకి, వరదలకి, కరువులకి. దీనికి సరైన సమాధానము 143 4 వరదలకి, కరువులకి. అంతే కదా. జలచక్రంలో అంతరాయం వస్తే ఏమైంది? జలచక్రంలో అంతరాయం వస్తే ఎక్కువ వాన పడాలా, లేకపోతే వర్షం పడకుండా ఉండాలి. మరి ఎక్కువ వర్షం పడితే వరదలు వస్తాయి, అసలు వాన పడకపోతే కరువు వచ్చింది. రక్తం గడ్డకట్టకపోవడం, అధిక రక్తస్రావం ఈ విటమిన్ లోపాన్ని సూచిస్తుంది. 144 ఆప్షన్ 2 కే విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్. మెథడాలజీ, ఈవీఎస్ మెథడాలజీ. ఈ క్రింది వాటిలో సిద్ధాంత పరిజ్ఞానం కానిది ఏది? నిర్వచనాలు, భావనలు, సిద్ధాంతాలు, వాస్తవాలు. 145. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 వాస్తవాలు. నెక్స్ట్ క్వశ్చన్ 146. వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. చూసే ఆస్పిరెంట్స్ మనం చూసినప్పుడు కనీసం చూసినందుకు కానీ ఇంత కష్టపడి తయారు చేసేటందుకు కనీసం మనం ఒక చిన్న లైక్ చేసే ప్రయత్నం కూడా చేయకపోతే మరి మనకు కూడా మనం చదువుకునేటటువంటి చదువు కానీ మనం నేర్చుకునేటటువంటి ఈ మనం టీచర్లం కాబట్టి రాబోయేటటువంటి టీచర్లు కాబట్టి కనీసం ఒక లైక్ చేసి మీరు ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. పోషణ యూనిట్లో బోధించడానికి ముందు ఈ విషయాన్ని బోధించే ఉపాధ్యాయునితో చర్చించిన తర్వాత యూనిట్ పథకాన్ని తయారు చేయడం మంచిది. పోషణ యూనిట్ని బోధించడానికి ముందు ఏ టీచర్ తోటి చర్చించాలి? గణితము, భౌతిక రసాయన శాస్త్రం, భాష, సాంఘిక శాస్త్రం.
146 దీనికి సరైన సమాధానము ఆప్షన్ 2 భౌతిక రసాయన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతిలో ఎరుపు లిట్మస్ను నీలిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాల నిరూపణ జాబితా తయారీకి ఉపాధ్యాయుడు అనుసరించాల్సినటువంటి ఉత్తమ బోధనా పద్ధతులు: ప్రదర్శన పద్ధతి, ప్రయోగ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రదర్శన పద్ధతి. దీనికి సరైన సమాధానం 147 ఆప్షన్ 1. ప్రదర్శన ప్రయోగాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, నీవు విద్యార్థులను స్థానిక లబ్ధి కోసం వారు ఇరుగు పొరుగు వారితో ఆరోగ్యము శిబిరం నిర్వహించి దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ తయారు చేయమని అడిగారు. అది కింది విద్యా ప్రణాళిక నిర్మాణానికి సంబంధించింది సూత్రానికి సంబంధించింది: సన్నద్ధత సూత్రము, సనాతన సూత్రము, సమాజ కేంద్రీకృత సూత్రము, సమైక్య సూత్రము. దీనికి సరైన సమాధానం 148 ఆప్షన్ 3 సమాజ కేంద్రీకృత సూత్రం. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలకు జంతువులకు మధ్య పరస్పర ఆధారాన్ని విద్యార్థులకు చూపడానికి వారికి అవగాహన కల్పించడానికి నువ్వు ఎన్నుకోగలిగిన ఉత్తమ బోధన ఉపకరణం ఏది? మొక్కల జంతువుల మధ్య పరస్పర సంబంధాన్ని వివరించడానికి: హెర్బేరియం, వైవేరియం, టెర్రేరియం, అక్వేరియం. వీటికి సరైన సమాధానము 149 ఆప్షన్ 4 ఎక్వేరియం. నెక్స్ట్ క్వశ్చన్, నూట 50. నీటి యొక్క మరిగే ఉష్ణోగ్రత ఈ క్రింది బహుళైచ్ఛిక ప్రశ్న నిర్మాణంలో కల లోపం ఏమిటి? నీటి యొక్క మరుగు ఉష్ణోగ్రత 0 డిగ్రీలు, 100 డిగ్రీలు, 373 K, 273 K. అన్ని సమాధానాలు సరైనవి. ఏ సమాధానం సరికానిది? ప్రశ్న మూలములో స్పష్టత లేదు. మూలమునకు సమాధానాలకు సంబంధం లేదు. 150. మీకు సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రశ్న మూలములో స్పష్టత లేదు. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ మ్యాథ్స్, సైన్స్ అయిపోయినాయి. మ్యాథ్స్ చూద్దామండి. మ్యాథ్స్ కింద నుంచి చూద్దాం. మ్యాథ్స్ మెథడాలజీ 120. నీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించడానికి అనువైన మూల్యాంకనం ఏది? చెక్ లిస్ట్, సాంఘిక మాపని, రేటింగ్ స్కేల్, ఇంటర్వ్యూ. 120 ఆప్షన్ 2 బాగుంది బిట్టు. సాంఘిక మాపని తోటి గుర్తిస్తారు. ఇంటర్వ్యూ అనేది ఇంటర్వ్యూ చేయడానికి, చెక్ లిస్ట్ అనేది మన దగ్గర ఏ అంశాలు ఉన్నాయని తెలుసుకోవడానికి, రేటింగ్ స్కేల్ రేటింగ్ ఇవ్వడానికి. నెక్స్ట్ క్వశ్చన్ 119. విద్యార్థి గ్రాఫులను 2D పటాలు 3D పటాలు చదువుతాడు, విశదీకరిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణాన్ని సూచిస్తుంది. దీనికి సరైన సమాధానము 119 ఆప్షన్ 3. వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్,
119 ఆప్షన్ 3 దృశ్యీకరణ ప్రాతినిధ్యం వహించడం. నెక్స్ట్ క్వశ్చన్ 118 ఆంధ్రప్రదేశ్లో సెకండరీ గ్రేడ్ స్థాయిలోని ప్రస్తుత గణిత విద్యా ప్రణాళిక ఈ పద్ధతి ఆధారంగా రూపొందించబడింది. శీర్షిక ఏకకేంద్ర సర్పిల సమ్మిళిత. 118 దీనికి సరైన సమాధానము 2 లేదా 3. 2 ఏకకేంద్ర ఉపగమనం లేకపోతే సర్పిల ఉపగమనం 2 ఇచ్చాడండి. నెక్స్ట్ క్వశ్చన్ గోళము అనే పాఠాన్ని బోధించడానికి పూర్వజ్ఞానంగా విద్యార్థి వృత్తాన్ని గురించి అడగటం అనేది క్రింది హెర్బర్ట్ పాఠ్య ప్రణాళిక సోపానాన్ని సూచిస్తుంది. 117 దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 సన్నాహము. నెక్స్ట్ క్వశ్చన్ ఒక సమస్యలో ఏమి కనుక్కోవాలి, ఏమి ఇచ్చారు, ఎలా కనుక్కోవాలి అని వివిధ సోపానాలుగా విభజించి పరిష్కరించే పద్ధతి ఇది. 116 దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్ 115 విద్యార్థి కారణాంకాలు కనుగొనటంలో మౌఖిక గణనలను వేగంగాను ఖచ్చితంగాను చేయును. ఈ వాక్యాన్ని సూచించేటటువంటి లక్ష్యం ఏది? నైపుణ్యము, వినియోగము, వైఖరి, అవగాహన. 115 దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 నైపుణ్యము. నెక్స్ట్ క్వశ్చన్ 114 2 పూరక కోణాల భేదము 42 అయినా వాటిలో పెద్ద కోణం ఏది? 69, 180, 111, 110. దీనికి సరైన సమాధానము 114. దీనికి యాడ్ స్కోర్ అని ఇచ్చాడండి. అంటే దీనికి క్వశ్చన్ కరెక్ట్గా లేకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 5వ తరగతిలో 52 మంది విద్యార్థుల్లో 18 మందికి యాపిల్ పండ్లు అంటే ఇష్టం. దానిని గణన చిహ్నం రూపంలో చూపిస్తే ఏ విధంగా చూపిస్తారు? 5 × 10 50, 51, 52, 113. ఆప్షన్ 113కి ఆప్షన్ 4 ఇచ్చాడు. 4 అంటే 4, 1, 5, 5, 5, 5, 15. మందికి యాపిల్ పండ్లు అంటే ఇష్టం అంట. అయితే గణన చిహ్నంలో 3, 5, 15, 3, 18, 4. ఓకే అండి, రైట్ ఆన్సర్ 4ది. 113, 4. నెక్స్ట్ 112 11, 1/5, 11, 1/3, 11, 1/7 మరియు 11, 1/9లో పెద్ద సంఖ్య ఎంత? దీనికి సరైన సమాధానం 112, 1. 11, 1/3. వీడియోని దయచేసి లైక్ చేయండి అండి. చూసేవాళ్ళు హైప్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేస్తే మరి కొంతమందికి ఈ వీడియో షేర్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాంటి చిన్న క్రియేటర్లకు కూడా ఉపయోగపడుతుంది. వీడియో చూసే ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి అండి. ఎన్నిసార్లు అడిగినా వీడియోని మాత్రం లైక్ చేయట్లేదు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. లైక్ చేయటం వల్ల మనకి పోయే నష్టం అయితే ఏముండదు. పక్క వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక నీళ్ల ట్యాంకు నింపడానికి 6 కుండలు నీరు లేదా 96 జగ్గులు నీరు అవసరం అవుతాయి. అయినా ఒక కుండ నింపడానికి ఎన్ని జగ్గులు నీరు అవసరం? దీనికి 12, 26, 9, 16, 111. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 4 16.
నెక్స్ట్ క్వశ్చన్ 110. 8086 ఈజ్ ఈక్వల్ టు ఏ వేలు, బి వందలు, సి 10, డి 1. సి గడిలో ఉండాల్సిన సంఖ్య. సున్నా 8086 110. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 3. 110 ఆప్షన్ 3. 110. ఎనిమిది ఉండాల్సిన సంఖ్య అని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి భుజము 6 సెంటీమీటర్లు కలిగిన 2 ఘనాల చేత జత చేయగా కొత్తగా ఏర్పడినటువంటి దీర్ఘఘనము సంపూర్ణ వైశాల్యం ఎంత? 109. 630, 360, 660, 600. దీనికి సరైన సమాధానం 109 ఆప్షన్ 2. వీడియోని లైక్ చేయండి, మర్చిపోకుండా హైప్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏకాంతర కోణాల జతలు సమానమైతే అవి విలోమ రేఖలు, సమాంతర రేఖలు, అడ్డు గీతలు, నిలువు గీతలు. 107. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 సమాంతర రేఖలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పాఠశాలలోని 25 గదులు కలవు. ప్రతి గదిలో 12 బెంచీలు కలవు. ప్రతి బెంచీకి గరిష్టంగా 3 కూర్చుకుంటారు. అయినా ఆ పాఠశాలలోని బెంచీలపై గరిష్టంగా కూర్చునే విద్యార్థుల సంఖ్య ఎంత? పాఠశాలలో 25 గదులు ఉన్నాయి. ప్రతి గదిలో 12 మంది కూర్చుంటారు. ప్రతి బెంచీ పైన 3 కూర్చుకుంటారు. 12, 36, 36, 36 ఇంటూ 4, 25 గదులు. దీనికి సరైన సమాధానం 106 ఆప్షన్ 3 900. నెక్స్ట్ క్వశ్చన్. 105. 105 కనీసం 3 సౌష్ఠవ రేఖలు లేని పటం ఇది. వృత్తము, చతురస్రము, సమబాహు త్రిభుజము, దీర్ఘ చతురస్రము. దీనికి సరైన సమాధానం 105 ఆప్షన్ 4 దీర్ఘ చతురస్రము. వీడియోని లైక్ చేయండి, మర్చిపోకుండా. 104. ఈ క్రింది వాటిలో రామానుజన్ సంఖ్య ఎంత? 1.729 × 10⁻3, 1.729 × 10⁻2, 1.729 × 10⁻10, 1.72 × 10. ఈ సరైన సమాధానం 104 ఆప్షన్ 1 1.729. నెక్స్ట్ క్వశ్చన్. 3 సెంటీమీటర్లు × 3 సెంటీమీటర్లు × 3 సెంటీమీటర్ల కొలతలు కలిగిన 2 ఘనములను పక్క పక్కన పేర్చగా ఏర్పడిన దీర్ఘ ఘనాకారపు పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 6, 6, 6, 6, 3, 6, 6, 3, 3, 3, 3. దీనికి సరైన సమాధానం 103 ఆప్షన్ 3 6, 3, 3. నెక్స్ట్ క్వశ్చన్. 0.00345 యొక్క ప్రామాణిక రూపం ఏది? 102 ఆప్షన్ 2 3.45 × 10⁻³ - 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజంలోని 3 కోణాలు 1:4:5 నిష్పత్తిలో ఉన్న కోణాలు ఏంటి? 18, 72, 90, 20, 60, 100, 25, 63, 65, 90, 72, 16, 92. దీనికి సరైన సమాధానము 101 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. 100.
x to the x square whole to the power of 3 is equal to x square 3x square x to the power of 8 x to the power of 6. ఇది సరైన సమాధానము 100 ఆప్షన్ 4 x to the power of 6. సో పేపర్ 1లో మ్యాథ్స్ సంబంధించినవి అన్నీ కూడా బేసిక్స్ ఉంటాయండి, చాలా ఈజీగానే ఉంటుంది పేపర్ అంతా. సో మంచి స్కోర్ చేయాలంటే మ్యాథ్స్లో మినిమం ఈ అంశాలని ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. క్రింది వాటిలో ఏకాంతర కోణాల జతలు ఏవి? 99. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 3 6 4 5. నెక్స్ట్ క్వశ్చన్ 98. 9y + 5 = 15y - 1 అయిన y విలువ ఎంత? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 1. నెక్స్ట్ క్వశ్చన్ రాము ఒక మొబైల్ ఫోన్ని 3300 కొని దాన్ని 700 రూపాయలతో రిపేర్ చేసి 3000కు అమ్మాడు. అయితే అతనికి వచ్చిన నష్ట శాతం ఎంత? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 25%. నెక్స్ట్ క్వశ్చన్ 95. 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 3 అంకెల అతి చిన్న సంఖ్యకు భేదం ఎంత? దీనికి సరైన సమాధానం 95 ఆప్షన్ 4 99,899. నెక్స్ట్ క్వశ్చన్ 94. 7,634 సంఖ్యలో 6 యొక్క స్థానము విలువ ముఖ విలువ మొత్తం ఎంత? 6 660 6,606 660. దీనికి సరైన సమాధానం 94 ఆప్షన్ 2. 6 యొక్క స్థాన విలువ 100,000 600. 6 యొక్క స్థాన విలువ 100లో ఉంది. ముఖ విలువ అంటే దాని వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే 6 కాబట్టి 600 + 6 606. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? am a to the power of m into a to the power of n = a to the power of m minus n. a to the power of m by a to the power of n = a to the power of m minus m. a to the power of m into n m whole to the power of n = a to the power of mn. a to the power of 0 = a into 1 into a to the a not equals 0. దీనికి సరైన సమాధానం 93 ఆప్షన్ 1 a into m into a into n = a to the power of m minus n. నెక్స్ట్ క్వశ్చన్ 632 189 457 సంఖ్యల్లో 10 మిలియన్ల స్థానంలో గల అంకె అది? దీనికి సరైన సమాధానము 92 ఆప్షన్ 4 3. నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అండి 91. ఈ క్రింది వాక్యాల్లో సత్యమగు వాక్యాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 91 3. 0తో అంతమయ్యే ప్రతి సంఖ్య 2 5 10 చేత భాగించబడుతుంది. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్
ఈవినింగ్ సెషన్లో మళ్ళీ 6కి నెక్స్ట్ ఇంకో పేపర్ని చూద్దామండి. వీడియో చూసే ఆస్పిరెంట్స్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. కేవలం 6 మాత్రమే వీడియోని లైక్ చేస్తున్నారు. సో లైక్ చేయడం వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏముండదండి. మరి మన వంతుగా మనం సహాయం అనేటటువంటిది చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం అక్కడి నుంచి ఒక సహాయాన్ని పొందామంటే తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయటం అనేటటువంటిది అది ఒక మానవ ధర్మం. అందులోనూ మరి ఒక ఉపాధ్యాయులుగా మనం తీసుకున్నప్పుడు పక్క వాళ్ళకి ఇన్నిసార్లు ఒక వీడియో తయారు చేసేటటువంటి ఆస్పిరెంట్కి ఇన్నిసార్లు అడుగుతున్నప్పటికి కూడా మరి లైక్ చేయడం లేదు అంటే అది చాలా మనం సరైనటువంటి పద్ధతి కాదు. కాబోయేటటువంటి ఉపాధ్యాయులు కాబట్టి పక్క వాళ్ళకి లాభాపేక్ష లేకుండా మనం పూర్తిగా ఇతరుల నుంచి మనం సహాయం పొందడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేయండి. మరి ఇక్కడ వీడియో చేయటం వల్ల మనకి చెప్తున్న గతంలోంచి వీడియో చేయటం వల్ల మనకి వచ్చేటటువంటిది చాలా తక్కువ. మనం చేసేటటువంటి రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పాము. కానీ అయినప్పటికీ కూడా ఇది చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. సో కాబట్టి తప్పకుండా ఇప్పుడు చేయకపోయినా నెక్స్ట్ వీడియో నుంచి అయినా ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తూ